కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్య భాగమును ధ్యానించుకుందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34, 35 వచనములు జాగ్రత్తగా చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. సందర్భములు చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి చూసినప్పుడు సత్యం వైపు జనములు రావలేక బలహీనతలు పడిపోతూ పాపానికి చేరువవుతూ జరిగేటువంటి కాలము ఏదో రకంగా జరిగిపోతుంది. జీవిస్తే మనము ఏదో రకంగా జీవించాలి అనే ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు శతాధిపతి, బాగా అధికారం కలిగిన వాడు, గొప్పవాడు, మంచివాడు, అన్ని విషయాలలో ముందుండేటువంటి వాడు. అయితే ఇతడు కొద్దిగా తక్కువ వాడిగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ కొర్నేలి ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుని దూత అతని కనపడి పేతురుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే పేతురు అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను మీ మధ్యలోనికి వచ్చేంత వరకు, మీ మధ్యలోనికి రావటానికి ఆలోచించేంత వరకు కూడా నాకు కొన్ని విషయాలలో మీ దగ్గరికి రాకూడదు అని అనుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలలో నేను మీ దగ్గరికి రాకూడదు. కొన్ని విషయాలు ఎందుకు రాకూడదంటే, నేను మీ మధ్యలోనికి రావటం అనేది కరెక్ట్ కాదని ఆలోచించి ఉన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇక్కడ మనం గమనించి ఆలోచించినప్పుడు, నేను మీ మధ్యలోనికి రావాలనుకున్నప్పుడు నా పరిస్థితిని బట్టి నేను ఇక్కడికి రాకూడదు, ఇక్కడ దేవుని వాక్యం చెప్పకూడదు, ఇక్కడ దేవునికి విలువ ఉండేది కాదన్నట్టుగా ఆలోచించుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. అంటే ఇక్కడ దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, దేవుడు ఎవరిని తన దగ్గరికి చేర్చుకుంటాడు, దేవుడు ఎవరిని తన యొక్క విషయములలో ముందుకు నడిపించుకుంటాడు అనే ఆలోచనలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని విషయాలను బాగా గమనించవలసింది ఏంటంటే, ప్రభువారు ఎవరిని
తన దగ్గరికి స్వీకరిస్తాడు, ఎవరిని తన దగ్గరికి హత్తుకుంటాడనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎవరైతే దేవునికి భయపడతారో, అంటే దేవునికి భయపడటం అంటే ఏందమ్మా? బాగా వినాలి. చెప్పిన వాక్యం అనేది ప్రార్థనకొస్తున్న మీకు వాక్యం తెలుస్తది. అదే ప్రార్థనకు రానోళ్ళకి వాక్యం ఎలా తెలుస్తది? అక్కడ ఏమి రాయబడింది? బాగా ఆలోచించు. అక్కడ ఏమి రాయబడింది? ప్రతి జనములోను ఆయనకు భయపడి అన్నాడు. ప్రతి జనం అంటే ఇక్కడ అందరూ వస్తారు కదమ్మా! ఇక్కడ ప్రార్థనకొచ్చే వాళ్ళని ఏమన్నా ఉందా? యూదులు అని ఏమన్నా ఉందా? ఇశ్రాయేలీయులు ఏమన్నా ఉందా? గ్రీకు దేశస్థులు ఏమన్నా ఉందా? అందరూ, అందరూ అనే మాట మనకెందుకు చెప్తున్నానంటే, ఈరోజు యేసు ప్రభువారిని అంగీకరించటానికి అందరికీ మనసు ఉన్నది కానీ, కొందరు ఆయన దగ్గరికి రావటానికి ఇష్టపడే పరిస్థితిలో లేరు. ఎందుకు ఇష్టపడే పరిస్థితిలో లేరు చెప్పండి? ఎందుకు లేరమ్మా? మీరెవరైనా ఆలోచించండి. అందరికీ ఉంటది మనసులో ఆయన దగ్గరికి రావటానికి ఇష్టపడే పరిస్థితులు ఎందుకు లేరంటే, ఇక్కడ పేతురు మాట్లాడిన మాట ఈరోజు మనకు అర్థం కావాలి. ఏం మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభువారి దగ్గరికి రావటానికి అర్హత అవసరము. అర్హత అనేది అవసరము ఉందా? లేదా? ఇప్పుడు చెప్పాలి మీరు. యేసు ప్రభు దగ్గరికి రావటానికి అర్హత అనేది అవసరం ఉందా? లేదా? ఆ! అవసరం లేదు. అది మొట్టమొదట మీరు గమనించాలి. అర్హత అంటే ఏంది? అర్హత అంటే ఏంది? ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక పని కోసం ఒక అర్హత ఉంటది. ఇప్పుడు టీచర్ జాబ్ చేయాలనుకో, టీటీసీ గాని, బీఈడీ గాని చేసుండాలి. బ్యాంక్ జాబ్స్ గాని ఏదైనా చేయాలనుకో, డిగ్రీ చేసుండాలి. డాక్టర్ చేయాలనుకో, ఎంబీబీఎస్ గాని ఏదైనా చేసుండాలి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావటానికి అర్హతలనేవి ఏమీ లేవు. ఎందుకంటే ఎలాంటి వాడైనా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. అర్థమవుతుందా? ఎలాంటి వాడైనంటే పాపాత్ముడైనా, వ్యభిచారం చేసేవాడైనా, దొంగతనం చేసేవాడైనా, త్రాగుబోతోడైనా, పనికిరానోడైనా, జూదం ఆడేవాడైనా, ఎలాంటి వాడైనా ఎందుకయ్యా ఎలాంటి వాడైనా రావచ్చని చెప్తుందంటే, బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, వ్యభిచారముతో పట్టుబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అందరూ ఆమెను ఏం చేశారమ్మా? అందరూ చేదరించుకున్నారు. రాళ్ళతోటి కొట్ల. మీరు వాక్యాన్నేదో మీకు తెలిసినట్టు ఫీల్ అయిపోవద్దు. వాక్యాన్ని అందరూ ఆళ్ళనేం చేశారు? అసహించుకున్నారు. అసహించుకోవడం అంటే ఛీ! ఛీ అనే మాట తెలుసు కదా! ఛీ అని ఎవరినంటారు? అందరినంటారు ఛీ అని. తక్కువగా చూస్తున్నారిక్కడ. తక్కువ అంటున్నారు. అంటే మనుషులే ఛీ అంటున్నారంటే దేవుడి దగ్గరికి నేను పోవచ్చా? పోకూడదా? అనే భయం చాలా మందికుంటదమ్మా ఈరోజు. బాగా అర్థం చేసుకోండి. మనుషులే నన్ను ఛీ అంటున్నారు. కనీసం వాళ్ళ ఇళ్ళల్లోకే రానీయటం లేదు. కనీసం నన్ను చూసే మొఖం తిప్పుకొని ఎళ్ళిపోతున్నారు. కనీసం నేను ఎదురొత్తేనే ఎనక్కెళ్ళిపోతున్నారు. ఇలాంటి నేను దేవుడి దగ్గరికి పోవచ్చా? పోకూడదనేటువంటి భయంతో కొంతమంది రాలేకపోతున్నారు ఈ రోజుల్లో. చాలా సార్లు మీరు అదే నేను చాలా సార్లు అన్నప్పుడు కొంతమంది దగ్గరికెళ్తుంటాను. చాలా మంది దగ్గరికెళ్తుంటే ఆళ్ళేమంటారంటే, "అయ్యా! రాయి" అంటారు. నేనెళ్ళగానే, "అన్నా మీరు మా దగ్గర కూర్చుంటారా?" అన్నా. మా ఇంట్లోకి మీరొత్తారన్నారు. అంటే మీ ఇంట్లోకి ఎందుకు రాలేమో అర్థం కావట్లా. వాళ్ళ ఇంట్లోకెళ్తే ఏమవుద్దమ్మా? బాగా ఆలోచించండి. ఏమవుద్ది వాళ్ళ ఇంట్లోకెళ్తే? ఏమి కాదని మనం చెప్పినంత ఈజీ గాదు అక్కడికెళ్ళటం. అర్థమవుతుందా? వాళ్ళ పక్కన మనం కూర్చొని అన్నం తినటం చెప్పినంత ఈజీ గాదు. ఈడున్నోళ్ళ అందరికి ఏమనిపిత్తదో తెలుసా? అందరం అట్టాటోళ్ళమంటే అంత లేదు. అక్కడ ఉన్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది ఇన్నర్ ఫీలింగ్ ఉంటది ఒకటి తెలుసా? ఇన్నర్ ఫీలింగ్. ఇప్పటిదాకా తిరిగిండు, ఇప్పటిదాకా జూదమాడిండు, ఇప్పటిదాకా త్రాగుబోతున్నాడు. ఈళ్ళని చూస్తే నాకు అసహ్యమేత్తుంది. ఛీ! అనుకుంటాం. ఇంకొకటి తక్కువ. అంటే తక్కువంటే ఏంది? జాతని, కులమని, మతమని ఇయన్నీ కాదు గానీ, ప్రతి దానిలో తక్కువ. తక్కువంటే దేనికి పనికిరానోళ్ళు. ఈరోజు విలువ ఎవరికిత్తారో తెలుసా? ఎవరికక్క? ఇలువ ఎవరికిత్తారంటే ఒక రూపాయి ఉన్నోడికి ఇలువిత్తారు ఈ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే ఒక రూపాయి డబ్బున్నోడికి ఇలువిత్తాడు. వాడు ఎట్టాటోడైనా, ఎలాంటోడైనా విలువిత్తారు. కానీ డబ్బు లేనోడిని దగ్గరకు కూడా తీసుకోం. డబ్బు లేనోడిని దగ్గరకు కూడా పిలుత్తరా? అసలు వాళ్ళతో మాట్లాడతారా? వాడు పిలిచినా కూడా వాడి దగ్గరకు కూడా రారు. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వ్యభిచారముతో పట్టుబడినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకొచ్చింది.
38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నటువంటి ఒకడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. బాగానండి. వ్యభిచారంతో పట్టుబడినటువంటి ఈమెను తీసుకొచ్చింది ఎవరు? ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నవాడి దగ్గరికి ఎవరెళ్లారు? యేసు ప్రభు దగ్గరికెళ్లారు. సేనా దెయ్యముల బట్టి శ్మశానాలలో నివాసం చేస్తున్న వాడి దగ్గరికి ఎవరెళ్లారు? యేసు ప్రభు వెళ్ళాడు. ఏ రోడ్డు పక్కన కూర్చొని గుడ్డివాడిగా అడుక్కుంటున్న వాడు ఎవరిని పిలుస్తున్నాడు? యేసు ప్రభుని పిలుస్తున్నాడు. లంచాలు తీసుకొని మోసాలు చేస్తున్నటువంటి ఒక జక్కయ్య యేసు ప్రభువుని ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుణ్ణి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు నీతిమంతుల దగ్గరికే పోతారనేటువంటి ఒక అపోహ భూమి మీదకి పడేసిపోయింది. అందుకనే దైవజనులు గూడక, పాస్టర్లు గూడా ఏమంటారంటే, దేవుడు మీ దగ్గరికే వస్తారని చెప్పేసి పాస్టర్లు గూడక చాలా కొంతమంది దగ్గరికెళ్ళటానికి ఇష్టపడం. ఏందంటే వాళ్ళ దగ్గరికెళ్దామంటే, అబ్బా! వాళ్ళు మంచోళ్ళు గాదు. వాళ్ళ ప్రవర్తన బాగుండదు. వాళ్ళ ఆలోచనలు మంచివి గాదు. వాళ్ళు మాట్లాడే మాటలు బాగుండవు. వాళ్ళ దగ్గరికి మనం బోయినా గూడక, వాళ్ళ దగ్గర పోయినందుకు మనల్ని గూడా చెడ్డోళ్ళంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళొద్దంటారు. ఎందుకంటున్నారు? వాళ్ళ దగ్గరికెళితే మనల్నెందుకు చెడ్డోళ్ళంటారంటే, వాళ్ళ ప్రవర్తన అట్టాడిది. అయితే ఇప్పుడేమంటున్నారు తెలుసా? ఇలాంటి వాళ్ళు ఈ బైబిల్ తీసుకొని ప్రార్థన కాడికి రావాలని ఉన్నా, వాళ్ళేమనుకుంటున్నారంటే, మేము వెళితే జనాలు ఏమనుకుంటారో? మాలాంటి వాళ్ళని ఇంటి దగ్గరికే రానీయలేదు. మాలాంటి వాళ్ళు ఎదురొత్తేనే వాళ్ళు ముందుకు పోవటం లేదు. మాలాంటి వాళ్ళు దగ్గరుంటేనే వాళ్ళు పట్టించుకోవటం లేదు. మేము వెళితే వాళ్ళసలు మమ్మల్ని పట్టించుకుంటారా? మేమెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చుంటే అందరూ పక్కకు పోతారని ఒక భయం ఏర్పడిపోయింది ప్రజలకు. పాపంతో ఉన్నటువంటి ప్రజలు, పాపంలో చిక్కుపోయినటువంటి వాళ్ళను ఎవరు గూడక ఆదరించే పరిస్థితిలో లేని పద్ధతిలో ఉన్నాం. అందుకని ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. నిజముగా ఆయనకు ఎవరైతే భయపడతారో, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవరికి? దేవునికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, తప్పులు చేస్తున్న ప్రతి వాళ్ళు గూడా బాగా వినండమ్మా. తప్పు రాత్రింబగళ్ళు చేస్తున్న ప్రతి వాళ్ళకి గూడా ఏదో ఒక రోజు బుద్ధొత్తది. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అంటారు దాన్ని. బయట కనపడేది కాదు. లోపల ఫీలింగ్ ఒకటుంటది. అప్పుడేమంటారంటే, ఛీ! నేను చేసే పని కరెక్ట్ కాదని వాడికనిపిస్తుంది. ఇప్పుడు వాడు ఎవరికి భయపడుతున్నాడని అర్థం? ఆమేన్. మనుషులకు భయపడట్లా. దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడుతున్న ఈడు దేవుణ్ణి అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు ఈడు దేవుని దగ్గరికి రావాలని ఉంటది గానీ, సమాజం వాడిని నిలివేసిందని వాడు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఈడు దేవునిలోనికి రావాలనుకుంటాడు గానీ, సమాజం వాడిని తక్కువగా చూస్తుంది. ఇదంతా ఎందుకు? సంఘంలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తుంటాం. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు రాగానే, ఇదిగో ఇటు పక్కకు రండి, ఇటు పక్కకు రండి వాళ్ళు ఆ పక్కన కూర్చుందాం అంటాం. ఎందుకంటే, మనం కలుపుకోటానికి మనకు మనస్సు లేదు. మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండటానికి మనకు మనస్సు లేదు. మనమేదో గొప్పవాళ్ళైనట్టుగా, వాళ్ళేదో తక్కువ వాళ్ళైనట్టుగా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, దేవునికి పక్షపాతము లేదు. మనుషులకి పక్షపాతం ఉంది. ఎవరికి లేదు? దేవునికి పక్షపాతం లేదు. తక్కువ, ఎక్కువ, ఉన్నవాడు, లేనివాడు, ప ఉన్ ఆ జాతి, ఈ జాతి, అది ఇదనేది దేవునికి లేదు. చదువుకున్నోడు, చదువు లేనోడు, జ్ఞానమున్నోడు, జ్ఞానం లేనోడు అని దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరికీ దేవుడే. దేవుడు అందరికీ దేవుడే. దేవుడు అందరినీ ప్రేమించేవాడు. దేవుడు అందరినీ ఆదరించేవాడు. దేవుడు అందరినీ బాగు చేసేవాడు. దేవుడు అందరికీ సమానుడు. దేవుడి దగ్గరికొచ్చిన ప్రతి వాడిని మంచిగా మార్చేవాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా ఎళ్ళటానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే పక్షవాతంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలుసు. ఏ ఒక 2 రోజులు బాగానండి. ఒక 2 రోజులు ఒక ఇంట్లో ఉన్నటువంటి మనిషి 2 రోజులు ఇంట్లో పని చేయకపోతేనే ఆ ఇల్లు ఎలా ఉంటుందక్క? ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. చెదరగుంటుంది. గలీజుగుంటుంది. ఇప్పుడు ఒక 4 రోజులు ఒక మనిషి స్నానం చేయకపోతే ఎలా ఉంటదమ్మా? చాలా చిరాకుగుంటుంది. 38 సంవత్సరాల నుంచి మనోడి పరిస్థితి అక్కడే పడిపోయుంటే, ఆ పక్కన ఉన్నటువంటి బట్టలు ఎంత కప్పు కొడుతుంటాయి, వాడి శరీరం ఎంత దుర్వాసనొస్తుంది, వాడి పరిస్థితులు ఎంత ఘోరంగుంటాయి, వాడిని ఎవరైనా దగ్గరగా తీస్తారా చెప్పండి? ఇదేమి లేదు. బాగా ఎవరైనా బాగా లేకుండా హాస్పిటల్‌లో ఉంటేనే
వాళ్ళ దగ్గర పోయేటప్పుడు మనం ఏం చేస్తామంటే కర్చీఫ్ ముక్కురాడు పెట్టుకొని వెళ్తుంటాం. ఏదైనా ఒక చిన్నపాటి జబ్బు గాని ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు మనము కర్చీఫ్ పెట్టుకొని వెళ్తాం ముక్కు దగ్గర. ఎందుకు కర్చీఫ్ పెట్టుకుంటామంటే చాలా మంది ప్రార్థనలు చేయడానికి వచ్చినప్పుడు గూడక కర్చీఫ్ పెట్టి వాసన పెట్టుకొని వస్తుంటారు. అసలు ఎందుకెళ్లి ఎళ్తారు వాళ్ళ దగ్గరకి నాకు అర్థం కాలేదు. నీలో ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పుడు మనిషిని మనిషిలాగా ప్రేమించాలి గానీ, ఇలా భేదభావం చూపించే పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి రావాలని అనుకుంటున్న ప్రతి మనిషి కొరకు ఈరోజు ఏందంటే, మాలాంటి వాళ్ళం గూడా ఎళ్ళొచ్చా? అంటే మాలాంటి వాళ్ళం గూడా అంటే అందరేమంటున్నారు తెలుసా? ఈళ్ళు బాగానే ఉన్నారనుకుంటారు గానీ, వాళ్ళకి తెలుసు వాళ్ళెంత పనికిరానోళ్ళు. వాళ్ళకి తెలుసు వాళ్ళెంత పాపంలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళెంత నీచాతి నీచమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళెంత గలీజు పనులలో ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం గూడా ఎళ్ళొచ్చా? మేము గూడా ఈ పని యేసు ప్రభు దగ్గరికెళ్ళొచ్చా? మేము గూడా యేసు ప్రభువుని అంగీకరించొచ్చా? మేము గూడా ప్రార్థనలకెళ్ళొచ్చా? మేము గూడా ప్రార్థన చెయ్యొచ్చా? అని భయము ఈళ్ళల్లో ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే ఈళ్ళు దేవుడికి నచ్చారని అర్థం. ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ గ్రంథము. మనతో అదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, దేవుడికి పక్షపాతము పక్షపాతి కాడని నిజముగా ఇప్పుడు గ్రహించాను. అంతకుముందైతే అనుకున్నాడు దేవుడు గూడా పక్షపాతేమో. దేవుడు గూడా చూడండి కావాలంటే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు చూడండి. కొంతమంది పరిస్థితులు చూసినప్పుడు ఈడికి దేవుడి దగ్గరికి ఈళ్ళు రాకూడదు. దేవుడి దగ్గరికి మనుషులు పోకుండా ఊరిపోవాలమ్మా. బాగా అర్థం చేసుకోండి. దేవుని దగ్గరికి మనుషులు పోవాలా? పోకూడదా? బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కావడానికి చెప్తాను. లోతుగా ఆలోచించండి. దేవుని దగ్గరికి మనుషులు పోవాలా? పోకూడదా? కానీ కొంతమంది అంటారు, దేవుడి దగ్గరికి మీరు రాకూడదంటారు. ఎందుకు రాకూడదు నాకు అర్థం కాలేదు. ఎందుకు రాకూడదనమ్మా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు రాకూడదని? నేను ఒక ప్రాంతంలోనికెళ్తే ఏమన్నారంటే మీరు రాకూడదన్నారు. ఎందుకు రాకూడదు అసలు నాకు అర్థం కాలేదు. మీరొత్తే ఇక్కడ ఒప్పుకోరన్నారు. ఎవరు ఒప్పుకోరు? అసలు ఏందండి? అంటే దేవుడు గూడా మనుషులను వేరుగా చూస్తాడా? చూస్తాడమ్మా? దేవుడు మనుషుల్ని వేరుగా చూడడు. ఎందుకంటే దేవుడికి అందరూ ఒకటే. దేవుడు అందరికీ సమానుడే. దేవుడిని అందరిని సమానంగా చూసేవాడే. ఇప్పుడు ఇక్కడ ఈళ్ళు ఆలోచించిన పద్ధతేందంటే, మీరు రాకూడదంటున్నారంటే ఎవరు రావాలి మరి? తెలుసు కదా! మీకు తెలుసు కొన్ని విషయాలలో. కొంతమందిని రానీయరు. ఇక్కడికి రాకూడదంటారు. ఎందుకు రాకూడదంటారు? నాకు అర్థం కాలేదు. నువ్వు దేవుడేమన్నాడు? దేవుడు అందరికీ దేవుడే. దేవుడు కొంతమందిని ఒకలాగా చూస్తాడక్క. ఎందుకాయన? ఆయన పైనున్నవాడు అందరికీ సమానంగా చూసేవాడు. ఏ ఒక్కళ్ళను తక్కువగా చూస్తే ఆయన దేవుడు కాలేడు. అందుకేమంటారు తెలుసా? ఇదిగో మీరొత్తే దేవుడికి ఊరొత్తే ఓర్చుకోలేడు. ఊరొత్తే బాధుంటది. ఊరొత్తే కోపం అంటే ఎందుకంటే మీరు ఏందంట? మీరు తక్కువ. అంటే తక్కువ, ఎక్కువ దేవుడు చూస్తాడా? దేవుడు తక్కువ, ఎక్కువ చూసేవాడు కాదు గదా! మరి ఎందుకీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు పాపాత్ములంటారు. అంటే పాపాత్ములనే దేవుడికేమన్నా తెలుసా? వాళ్ళు పర్ఫెక్ట్ అనే దేవుడికేమన్నా తెలుసా? ఆలోచించండి. దేవుడు మనుషుల్ని ప్రేమించేవాడు. దేవుడు మనుషుల్ని ఆదరించేవాడు. దేవుడు మనుషులను చేరదీర్చేవాడు. దేవుడు మనుషులను మంచి మార్గంలో నడిపించేవాడు. ఈ మాట నేను చదివినప్పుడు అనిపిస్తుంటది. ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎప్పుడు బుద్ధొత్తది? ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు బుద్ధొత్తదమ్మా? మేము కొన్ని ప్రాంతాలకెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అంటుంటారు. ఇదిగో ఎంత సత్యమైనోళ్ళైతే అందరిని బాగు చేయాలి. సత్యమైనోళ్ళైతే కొంతమందొత్తి కటికని పట్టుకున్నారంట. సత్యమైనోళ్ళకి ఒత్తే పట్టుకునేది. ఊరొత్తే ఉర్రు రాకపోతే ఏంది? అప్పుడప్పుడు నేను కొన్ని సార్లు పోయినప్పుడు ఒక చోట పోయినప్పుడు అన్నాను. చెప్పులేసుకొనైతే నేను పోయి చెప్పులేసుకొని నిలబడ్డాను. ఆయన పట్టుకుంటే నేను నన్ను ఎవరు పట్టుకోలేదు మరి ఆడ. చెప్పులేసుకోకూడదన్నారు. చెప్పులేసుకుంటే అదేంది కత్తితో పొడుస్తారు, కొడవలతో కొడతారు, అది కొరడాతో కొడతారు నిన్ను. చెప్పులేసుకోకన్నారు. నేను కావాలని పోయి చెప్పులేసుకొని నిలబడ్డాను. నన్ను ఎవరు అసలు తాకను కూడా తాకలేదు మరి. అంటే ఎంత మోసం చేస్తున్నారో చూడు మనుషుల్ని. ఎంత భ్రమలో ఉన్నారో చూడు ప్రపంచము. కావాలని నేను ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకి కావాలని నేను మోసంతల ప్రాంతంలోనికెళ్ళి చెప్పులేసుకొని నిలబడ్డాను. ఏమేం జరుగుద్దో చూద్దామని. ఏం జరగలేదు మరి నాకేం అర్థం కాలేదు. వాళ్ళన్నారు నిజంగా ఎవరు చెప్పారు? ఇక్కడేమన్నారు తెలుసా? దేవుడు అందరికీ ఏందమ్మా? దేవుడు అందరికీ దేవుడే. మరి అందరికీ దేవుడైనప్పుడు ఏంలో మరి ఎందుకు ప్రత్యేకత ఆయనను ఎందుకుండాలి? నేను ద్వితీయోపదేశకాండం ఒకసారి చేయండి మీకు అర్థం కావటానికి చెప్తాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనం. 10, 17 ద్వితీయోపదేశకాండం. త్వరగా తేయాలి కొద్ది నిమిషాలు.
ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10:17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా ఆ పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అంటే మీకేమన్నా అర్థమైందా ఇక్కడ? ఇక్కడ ఎవరికైనా అర్థమైందా చదివిన మాట? మీ దేవుడు పరమ దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, గొప్పవాడు అని చెప్పాడు. అన్నీ చెప్పాడు, కాదనట్లేదు. చివరిలో ఒక 2 మాటలు చదివాడు. ఏం చదివామో తెలుసా? ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. లక్ష్య పెట్టడం అంటే లక్ష్య పెట్టడం అంటే లక్ష్య పెట్టడం అంటే క్లారిటీ చెప్పండి అక్క, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. లక్ష్య పెట్టడం అంటే మీకు అర్థం కావటానికి చెప్తానండి. ఓకే, ఆలోచన చెప్తాను, నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. లక్ష్య పెట్టడం అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈలనొకలాగా దేవుడు చూసేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనేవాడు ఈలనొకలాగా వాళ్ళనొకలాగా చూడడు. కొంతమంది దేవుళ్ళు ఏమంటారు, కొంతమంది అంటారు మీరు రావద్దు, ఎవరు చెప్పారు ఇక్కడ అసలు? దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. ముఖాలు చూసి దగ్గరకు రమ్మనేవాడా? ముఖాలు చూసి దగ్గరకు రమ్మనేది ఎవరు చెప్పండి? ఊరక్క ఆమేన్. ఎవరు? మనుషులు. ఇదిగో మా 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 చిన్నమ్మే, రామ్మా రా కూర వేసుకుందురా. అల్లా మా మనిషి కాదు, పోయి దూరం పని. అప్పుడప్పుడు బంతి కానీ విందు కానీ జరిగి చేసేటప్పుడు ఏం చేస్తారు? ముఖం చూసి వేస్తున్నారు అంటారు. ఎందుకు ముఖం చూసి వేసేది? దేవుడికి ఏమన్నా వాళ్ళోళ్ళు పక్కనోళ్ళు ఉంటారా? అంటే అట్టున్నారంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దేవుడికి వీళ్ళొకళ్ళు వాళ్ళొకళ్ళు అనిపిస్తుందా? అదే పేతురు అంటున్నాడు, నేను ఇన్ని రోజులు ఇలా మోసపోయాను, దేవుడు వీళ్ళనొకలాగా వాళ్ళనొకలాగా చూస్తాడు అనుకున్నాను. ఇదంతా ఒట్టి భ్రమ. దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు. అందరంటే ఉన్న వాళ్ళను, లేని వాళ్ళను, తక్కువ వాళ్ళను, ఎక్కువ వాళ్ళను, పాపాత్ములను, మంచి వాళ్ళను ఒకేలాగా చూస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే పాపం అనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువై నశించిపోతూ నా జీవితంలో నన్ను గౌరవించే వాళ్ళు లేరనుకుంటున్నారో, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ మనసులలో దేవునికి భయపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళను చేర్చుకుంటాడు. ఇప్పుడు వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీ అక్కడికి వచ్చిందమ్మా. మీకు అర్థం కావటానికి తీసుకొస్తాను. ఎందుకంటే మీరు బాగా గమనించి ఆలోచించండి. మనందరం కూడా సమాజంలో ఉంటున్నాము, మన ప్రాంతాల్లో ఉంటున్నాము. మనము నిజంగా చెప్తున్నాను, మీరు ఏమైనా ఫీల్ కాండి. మనము మన ఇంటి ముందు కూర్చొని రోడ్డును పోయే వాళ్ళను ఒక్కొక్కరిని ఒకలాగా ఫీల్ అయిపోతుంటాం. రోడ్డు మీద 10 మంది పోతుంటారు. ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా పిలుస్తాము, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఎటకారంగా పిలుస్తాము, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఏళనగా మాట్లాడుతున్నామంటే అర్థమేంది? వాళ్ళ యొక్క పరిస్థితులు మనం లోపల ఊహించుకుంటున్నాం. యూట్యూబ్‌లో మనం ఉదాహరణ నేను పోయిన అనుకోండి, నేను పాస్టర్‌ని అని చెప్పి నా కాడికి వచ్చిన తర్వాత నాలాగా మాట్లాడి, ఇంకొకడు తాగుబోతుతనం చేసేవాడొస్తే వాడి కాడ వాడిలాగా మాట్లాడి, ఇంకొకడు పాపం చేసేవాడొస్తే వాడి కాడ వాళ్ళలాగా మాట్లాడుతుందంటే ఈడు ఎలాంటోడు? మనిషిని బట్టి మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మనిషిని బట్టి మనిషిలాగా ఉంటాడా? ఇప్పుడు బ్యాంక్‌కి పోయారు. ఏం లేదు, మీరు బ్యాంక్‌కి పోయారు. బ్యాంక్‌కి పోయినప్పుడు అందరికీ క్యూ పద్ధతి ఉంటదా? ముందు ఈళ్ళు రాండి, తర్వాత వాళ్ళు రమ్మని ఏమైనా ఉంటదా? అంతే కదమ్మా! సమానంగా ఉంటది కదా మన బ్యాంక్‌లోనే. ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంక్‌లోనే సమానంగా ఉంటది. ఏయ్! మీరు ముందు రావద్దు, మీరు ఒక పక్కన ఉండేది. ముందు మీరు రండి, తర్వాత ఈళ్ళు రమ్మని ఏమన్నా అంటుండ్రా? అసలు మీరు రావద్దు, మీరు గేటు బయటే ఉండండి, మేమే వచ్చి మీకు బయటకొచ్చి డబ్బులిస్తాం, మీరు లోపలికి రావద్దని ఏమన్నా ఉందా? మరి ఇక్కడ ఎందుకని అసలు దేవుని దగ్గరకొచ్చాక మనుషులు ఎందుకని ఈ వ్యత్యాసాలు ప్రారంభించడం, ఈ వ్యత్యాసాలు తయారు చేశారు నాకు అర్థం కాలేదు. దీన్ని మనమేమంటున్నామంటే అవును సత్యమైంది. ఏంది సత్యమైంది? సత్యమైంది అది. ఈళ్ళకి బుద్ధి లేనోళ్ళు కాబట్టి ఈళ్ళు సత్యమైంది అంటున్నారు. ఈళ్ళకి బుద్ధి ఉంటే అర్థమైంది. రేయ్! దేవుడు పరమదేవుడు. ఎవరంట? పరమదేవుడు, మహాదేవుడు, సమస్తమును చూసేటువంటి దేవుడు. ఆయన మనుషుల ముఖాలను చూసేవాడు కాదు. మనం చూస్తాం ముఖాలు. కొంతమంది దగ్గరకొచ్చి ఈడికొచ్చిన తర్వాత ఈళ్ళని చూసినమ్మటే ఈళ్ళకి లేగిపోద్దంట. అంటే చూడక ముందు రేగొచ్చుగా. ఆ దరిదాపుల్లో కూడా ఉండకూడదంటారు. నేను చెప్తానేనండి.
కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఉంటారు అనుకోండి, నేను ఉన్నాను అనుకోండి, ఆ దరిదాపులో కూడా మీరు రాకూడదు అంటారు. ఆ దరిదాపులో లేనప్పుడు ఆ గ్రామంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ ఇళ్లలో నుంచి ఎందుకు రావాలి మరి? ఆ నుంచి రాకూడదు కదా! రోడ్డు మీద రాకూడదు కదా అసలు. అసలు దరిదాపుల్లో ఉండకూడదు కదా! ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళొచ్చి ఆడ పని చేయాలిగా, వాళ్ళు పని చేయకూడదు కదా ఆ ప్రాంతంలో. వాళ్ళు అసలు పని చేస్తే వాళ్ళ పొలాలలో ఎళ్లి పని చేయటానికి ఒప్పుకోకూడదు కదా దేవుడనేవాడు. మనుష్యులు అవసరానికి రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకని బైబిల్ ధర్మశాస్త్రం ఏమంటది చూడండి. లేవికాండం 19 అధ్యాయము 15 వచనం ఒకసారి చదువు. 19, 15. లేవికాండము 19, 15. ఆ! అన్యాయపు తీర్పు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఎలా తీర్చాలంటాం ఇప్పుడు తీర్చు? ఎలా తీర్చాలమ్మ ఇప్పుడు చెప్పండి తీర్పు? బీదవాడని బీదవాడని ఇంకొకడెవరు? గొప్పవాడని చేయకూడదు. ఇప్పుడు బీదవాడని, గొప్పవాడని చేస్తామమ్మా? ఇక్కడ చెయ్యం. మరి ఎక్కడ చేస్తాం పక్షపాతం చెప్పండి? ఎక్కడ చెప్పరు చెప్పండి, మీరు చెప్పండి. పక్షపాతం ఎక్కడ చూపుతారు? ఆ? అన్నం పెట్టే కాడ. పక్షపాతం ఎక్కడ చూపుతారు చెప్పండి? ఆమేన్. రక్త బంధం కాడ పక్షపాతం చూపిస్తాం. అవును కదా! మన బుడ్డోడున్నాడనుకో స్టెఫెన్ గాడు, వాడు పోయి కొట్టొచ్చిండనుకో, న్యాయ నిర్ణయానికి వచ్చిండనుకో, మా ప్రసాద్ కొడుకే గదా! వాడసలు అట్టటోడు కాదు. మన లోపల తెలిసి ఎట్టాటోడని. వాడు ఎవరిని నేను అనడు. వాడు ఒక్క మాట కూడా అనడు. వాడెందుకు అట్టట అన్నాడు, మీ వాడే తప్పుటోడంట. అంటే పక్షపాతం ఇది. ఇక్కడేం తెలుసా? మన అనే వాళ్ళకి ఒకలాగా తీర్పు తీరుస్తాం. పక్కనోళ్ళకి ఒకలాగా తీర్పు తీరుస్తాం. అంతే కదా! నిజంగా చెప్పండి ఎక్కడైనా. మీ నాన్న మీ ఇంటికొత్తేనమ్మా ఉదాహరణకు ఏమనుకోవద్దు. మీ నాన్న నీ ఇంటికొత్తే ఇంట్లో లేకపోయినా పక్కన ఇంటికాడైనా కూర తెచ్చి పెడతావు. అదే ఇంకొకళ్ళొత్తే మా ఇంట్లో లేవు పొమ్మంటావు. అవునా కదా! దీన్నే దేవుడు కూడా దేవుడి విషయంలో ఏందంట, పక్షపాతం అనేది దేవుడి కాడికొచ్చే వాళ్ళకి ఉండకూడదంటయ్య. ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు ఎగ్జాంపుల్‌గా. మన వెంకటేశ్వరుడు ఉన్నాడనుకోండి. ఆళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను. ప్రసాద్‌ని ఒకలాగా, వెంకటేశ్‌ని ఒకలాగా చూసిండనుకో, నాలో పక్షపాతం ఉందని అర్థం. ఎందుకని? ప్రసాదు ప్రార్థనకొస్తున్నాడు కాబట్టి ప్రార్థన పరంగా చూస్తున్నాం. వెంకటేష్ ప్రార్థనకు రాలేదు కాబట్టి ఇటు చూస్తున్నాం అనుకోండి. ఏంది మామ నీలోని ఇన్ని భేదాలు నువ్వేం చెబుతావు మాకండ్రు. అవసరమా చెప్పండి? నిజమా కాదా? మనిషినే ఇలా ఉన్నప్పుడు ఇంక దేవుడు అలా పక్షపాతం తీసి ఇంక దేవుడిని ఎట్ట అంటారు చెప్పండి? దేవుడికేముండదంట? పక్షపాతం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే ఆయన అందరినీ సృష్టించిన వాడు, అందరికీ మేలు చేసేవాడు, పేదవాళ్ళను కనుకరించేవాడు, ఉన్నవాడికి కూడా కనికరం చూపించేవాడు. అప్పుడప్పుడు చాలా సార్లు అనిపిస్తుంది పేదవాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు అలా కనిపిస్తుంది. మన మనసులోకి ఏం రావాలో తెలుసా? ఈళ్ళకు మనం చెయ్యం తీయాలి ఏదైనా విషయంలో. ఉన్నప్పుడు చెయ్యం తీయాలి. లేనప్పుడు తెచ్చుకోవాలి. తప్పేముంది? ఇప్పుడు మనం ఇక్కడ పక్షపాతం చూపిమనమనుకో, మనలోనే న్యాయం లేకపోతే ఎదుటి వాళ్ళకి న్యాయం ఎలా చేయగలం? ఇప్పుడు మనుషుల్లోనే న్యాయం లేకపోతే పాస్టరే న్యాయం లేకపోతే పాస్టర్‌ని అంటున్నాము. ప్రార్థన బుయ్యలో న్యాయం లేకపోతే ప్రార్థన బుయ్యాలని అంటున్నాము. ఇంక దేవుడి దగ్గర న్యాయం లేకపోతే ఇంక దేవుడిని అంటరాండ్రా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని నేను భేదము చూపేవాడిని కాదు. ఎవరైనా నా కాడికొచ్చి భయపడితే వాళ్ళని ప్రేమిస్తానన్నాడు. వాడు ఎవడైనా వస్తే చాలు. వ్యభిచారం చేస్తున్న స్త్రీ అయినా నా దగ్గరకొచ్చినాక నేను మార్చుకున్నాను. రాత్రింబగళ్ళు లంచాలు తీసుకుంటున్నటువంటి జక్కయ్య అయినా నా దగ్గరకొచ్చి తప్పు ఒప్పుకున్నాక క్షమించానన్నాడు. గుడ్డి భిక్షగాడినైనా నేను బాగు చేశానన్నాడు. సమరయ స్త్రీనైనా వ్యత్యాసంగా చూస్తున్న సమరయ స్త్రీనైనా నేను బాగు చేశానన్నాడు. ఎందుకైనా అందరూ కావాలాయనకు. అందరంటే మీకు అర్థం కావటానికి చెప్తాను ఏమనుకోవద్దు. యెరికో పట్టణములో ఉన్నటువంటి ప్రజలు కావాలి. యెరికో గోడ మీద ఉన్నటువంటి వేశ్య అయిన రాహేలు కావాలి. యెరికో గోడ మీద ఉన్నటువంటి ఆమె పేరు వేశ్య రాహేలు. ఆమెను ప్రేమించాడు.
ఇశ్రాయేలీయులను ఇప్పుడు వేశ్యని ప్రేమిస్తారు ఎవరని చెప్పండి? ప్రేమించడం అంటే మీరు వేరే కోణంలో పోవద్దు. తప్పండి. దేవుని పరంగా ప్రేమించేదని చెప్తున్నాను ఇక్కడ. తప్పు చేస్తుంది ఛీ! అని అంటామా మనం చెప్పండమ్మా? నిజంగా తప్పు చేసే వాళ్ళని మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళం ఉంటామా చెప్పండయ్యా? ఛీ అంటంగా. పనికి మాలినోళ్ళండి ఈళ్ళందరూ. పనికి మాలినోళ్ళు. ఎన్ని సార్లు అని ఉంటావు చెప్పు? అంటే నువ్వేం పనికొచ్చేవాడివా? నువ్వేమైనా పనికొచ్చేవాళ్ళా చెప్పండి? ఎన్ని సార్లు అని ఉంటారు మనస్ఫూర్తిగా? మనకు తెలుసు వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మీరున్న సమాజంలో, మీరుంటున్న మీ ఇళ్ళ దగ్గర పచ్చి తప్పులు చేసేవాళ్ళుంటారు. అది త్రాగుడైనా, పాపమైనా, జూదమైనా ఏదైనా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు మీరెప్పుడైనా గూడా వాళ్ళ ముందు రాగానే థూ! అనే రోజున ఏ రోజైనా ఉందా? నోటితో అనకపోయినా మనసులోనైనా వత్తదిగా. ఛీ! ఇన్ని తప్పులు చేయటం కంటే ఎడన పడి సచ్చిపోతే బాగుండు అనిపిత్తది మనసులో. ఎందుకు అనిపిత్తుంది చెప్పండి? ఎందుకు అనిపిత్తదమ్మా? ఎందుకు అనిపిత్తదంటే, మనకక్కడ ఏం అనిపిత్తదో తెలుసా? మనం మంచోళ్ళం గదా! వాళ్ళు తప్పుటోళ్ళు అనిపిచ్చింది మనకంతే. గొప్ప కాదక్కడ. మనం మంచి, వాళ్ళు తక్కువ. అంటే వాళ్ళు తప్పుటోళ్ళు. దేవుడు మంచి, తప్పుడు ఒకసారి చూత్తాడు. అన్ని సార్లు చూడడు. ఇక్కడేం చేశాడు? పక్షవాతంతో ఉన్నటువంటి వాడు బాగుపడ్డ తర్వాత ఎక్కడ కనపడ్డాడా మళ్ళా? దేవాలయంలో కనపడ్డాడు. ఇప్పుడేమన్నాడు? మీకెవరికైనా గుర్తుందా ఎవరేమన్నారో? ఏమన్నాడు? నేనిప్పుడు అయన్నీ రిఫరెన్స్‌లు చూపియండి. ఇయన్నీ మీకు తెలుసుగా. ఇప్పుడేమన్నాడు? ఇక మీదట ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపం చేయొద్దన్నాడు. ఇప్పుడు కలిగిన దానికంటే ఎక్కువ కీడు కలుగుద్ది ఇక పాపం చేత్తే. అందుకని చెయ్యొద్దన్నాడు. అదే దేవుడన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ వ్యాధులున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ జూదములున్నా, ఏ అంటరానితనంలో ఉన్నా, నా దగ్గరికి రా. నీ దాన్ని నేను తీసేసి నిన్ను మంచిగా మారుస్తాను. మనం ప్రేమించలేం. ఎందుకంటే మనం బాగు చేయటం చేత కాదు కదక్క. మనకు చేత కాదు కదా బాగు చేయటం. అందుకే మనం ప్రేమించం. అప్పుడప్పుడు ఛీ! ఏంది ఈళ్ళు ఈడ కూకున్నారంట. ఇంక ఏడ కూర్చోవాలి ఆళ్ళు? ఏడ కూర్చోవాలి ఒక చెప్పక్క? అంటే మూలన కూర్చోవాలంటే మరి నువ్వేడ కూర్చోవాలి? మీకు అర్థం కాలే నేననేది. ఏడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలంటే వాళ్ళు భూమి మీద ఉన్నారు కాబట్టి నువ్వు మంచోడు కాబట్టి అసలు భూమి మీద ఉండగాకు. నువ్వు ఏడైనా కూర్చో పక్కన. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు. వాళ్ళు భూమి మీద కదా ఉంది. ఇది అర్థం కావాలి ఈళ్ళకు. నువ్వేడున్నావు? ఈ నేల మీద ఉన్నావు. మరి వాడేడున్నాడు? ఇప్పుడు నీతో వాడు సమానుడు కావు కాబట్టి నువ్వు కొద్దిగా పైనుండు. పైన ఏడుండాలి ఈడింగ? ఆకాశంలో ఉండు. అప్పుడు వాడు తక్కువ నువ్వు ఎక్కువ అవుతావు చూద్దాం. నువ్వు ఇదే నేల మీద ఉండి, వాడు ఇదే నేల మీద ఉన్నప్పుడు నువ్వేంది వాడిని తక్కువోడు అంటున్నావు నాకు అర్థం కాలా. దేవుడు అందుకన్నాడు, అందరూ సమానులే అన్నాడమ్మ దేవుడు. అందరూ సమానమేనంటే ఎట్ట సమానం అంటే అందరికీ ఊపిరినిచ్చాను. అందరూ పుట్టారు. అందరూ చచ్చిపోతారు. కాబట్టి మీరందరూ సమానం. సావనోడు ఎవరైనా ఉంటే వాడు సమానం కాదు. ఈ భూమి మీద ఉండని వాడు ఎవరైనా ఉంటే సమానం కాదు. నువ్వేమన్నా ఏ వేరే గాలి పీల్చుకుంటా, వాడేమన్నా ఇంకొక గాలి పీల్చుకుంటాడు చెప్పండి? గాలిలో కూడా వ్యత్యాసాలుంటాయి కదక్క! ఈళ్ళు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఏమంటారో తెలుసా? నిజంగా చెప్పాలంటే, ఒకడు బీపీటీలు తింటాడు, ఒకడు స్టోర్ బియ్యం తింటాడు, ఒకడు 74 తింటాడు, ఒకడు వానపాములు తింటాడు. కానీ అందరూ తినేది భూమిలో నుంచి వచ్చేదేగా! అంత దీంట్లో నుంచి వచ్చేది గదా! అది అర్థం చేసుకోండి. అందరూ ఉండేది ఈ నేల మీదే గదా! నువ్వు అద్దాల మీద ఉంటున్నావు, వాడు పూరి గుడిసెలో ఉంటున్నాడు. అందరూ ఉండేది ఈ నేల మీదేగా! కాబట్టి దేవుడేమన్నాడంటే ఇక్కడ, నాకు పక్షపాతం లేదు. ఎలాంటి పాపాత్ముడైనా, ఎలాంటి దరిద్రుడైనా, ఎంత నీచాతి నీచుడైనా, నిన్ను ఇంట్లో వాళ్ళు చేదరించుకొని, అసహించుకొని, ఇంటిలోనికి రాకుండా తీసివేసినా, నా దగ్గరకొస్తే నేను నిన్ను క్షమించి ప్రేమిస్తాను అంటున్నాడు. అది అన్నాడు పేతురు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడంట. ఎవరు? ఎవరు గ్రహించాడు? అప్పటి వరకు గ్రహించలేదా? అంటే ఆయనే గ్రహించకపోతే మనం గ్రహిస్తామా? మనం అప్పుడప్పుడు చాలా సార్లు ప్రార్థనలకు వస్తుంటాం గదా! ప్రార్థనకు వస్తున్న మనము కొంతమందిని చూసి కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. ఎప్పుడు అని మాట్లాడుకుంటాం. మీరేమన్నా అనుకోండి నేను మాట్లాడలేదంట. ఖచ్చితంగా తక్కువగా చూస్తాం. ఎందుకు చూస్తామంటే మన బుద్ధే అట్టాడిదక్క. మన బుద్ధి అట్టాడిది. అట్టాడి బుద్ధి అయినప్పుడు మనం ఏం చెప్తుంది బైబిల్ కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 25 చదవండి. కొలస్సీ 3:25. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 25. అన్యాయము చేసిన వానికి
తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఏమి లభిస్తుంది? ఏమి లభించునంటక్క? ఏమి లభిస్తుందంటే ఇక్కడ ఎదుటివాడు నాశనం అయిపోవాలంటే వాడు పోడంట, ముందు నువ్వే పోతావంట. చాలా మంది ఏమంటుంటారు తెలుసా? పైకి గాని కానీ లోపల అందరు కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. వాడి కుళ్ళే ఏం చేస్తది? ఆమేన్. వాడి కుళ్ళే ఏం చేస్తదమ్మా? వాన్నే వాన్నే తింటదంట. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇంటి పట్టున లేకుండా పోవాలంటారు. వాళ్ళే ఇంటి పట్టున లేకుండా పోవాలి. నిజంగా నాకు నవ్వు వస్తుంటది వీళ్ళు అంటారు పాపం. ఇంటి పట్టున మమ్మల్ని అన్యాయం చేసినోడు ఇంటి పట్టున లేకుండా పోతాను అంటాడు. నిజంగా నిన్నెవరు అన్యాయం చేసిండు? ఇప్పుడు నువ్వే ఇంటి పక్కన లేకుండా పోయినట్టు నువ్వే అందరిని అన్యాయం చేసినోడివి కదా అర్థం. తిన్నా తినకపోయినా తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా పనికిమాలినోడైనా ఇంటి పట్టున ఉంటున్నాడు. నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా నువ్వు ఇంటి పట్టున లేవుగా ఈరోజు. కనీసం నిన్ను పట్టించుకునే దిక్కు లేడుగా. నీకు ముద్ద పెట్టే దిక్కు లేడుగా. నీ కడుపున పుట్టినోడే నిన్ను చేదరించుకునే స్థితికి వచ్చినవంటే నువ్వు ఎంతమందిని ఆడిపోసుకుంటున్నావో అదంతా నీ మీదికే వస్తుంది. ఎక్కడికి పోలా. మనమేమంటున్నామంటే వాళ్ళని అంటున్నామంటే వాళ్ళ కానింది మన మీదికే వత్తది. మన మీదకి వత్తది. వాళ్ళు చెడిపోవాలనుకుంటే మనమే చెడిపోతుంటాం. చాలా మందికి కుళ్ళు ఉంటది. అది బయటికి కానరాదు పాపం. ఏమంటారు ఇప్పుడు ఆ కుళ్ళు కూడా ఎక్కడెక్కడ మన సంఘంలో గురించి చెప్తాను. మన సంఘం అంటే మన ఊరి సంఘం సంఘాల గురించి చెప్తాను. ఒకళ్ళు బాగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేరు కొంతమంది. ఇప్పుడేమంటారు తెలుసా? అబ్బో! ప్రార్థనలు చేస్తున్నారు అంటుంటారు చూడు. ఈళ్ళే నాశనం అయిపోతారు. ఈళ్ళేం బాగానే ఉంటారు. ఎందుకిలా అంటున్నారు ఈళ్ళంటే వాళ్ళ వ్యసనం వాళ్ళని ఆడిపోసుకుంటారు. వాళ్ళ వ్యసనం అది. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఇలాగ ఎంతమంది అన్నా కూడా ఆయన నోరు తెరిచి ఎందుకు అనలేదంటే ఏం జరిగిందంటే ఇక్కడ? ఏం జరిగింది చెప్పండి? చెప్పండి ముగించుకుందాం పాపం. ఏం జరిగిందంటే ఇక్కడ? ఏం జరిగిందమ్మా అక్కడ? ఆయనేం జరిగింది తెలుసా? ఇప్పుడేమన్నాడు? వాడు చేసిన కొలది వాడికి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పొద్దుగూకులు నన్ను తిడుతున్నారు. నేను మెదలకుండా పోతే అది వాడికే తడతాయి. నాకేమి? నేను మెదలకుండా పోతే ఎవరికి తగులుతాయి? అన్నోడికే తగులుతాయి. ఆడికి బావుగా పోకుండా ఉంటాయా? ఇప్పుడేమంటాడు? వాడు పోతా పోతా కింద పడి పడిపోయి కాలు ఇరుగును గాక అంటాడు. ఈడు మెదలకుండా పోయిండనుకో ఈడు నడుత్తా నడుత్తా ఈడే కింద పడతాడు. వాడు పడలేదు ఈడు పడ్డాడు ఏంటంటే అది వాడికి తగలే నీకే తగిలిందిగా. వాడు ఎట్టబోతే నీకెందుకు వాడినెందుకు నువ్వు వాడికి పోసుకుంటున్నావు? వాడు దుర్మార్గుడైతే వాడికి ఊరి శిక్ష ఏత్తాడు. వాడు పనికిమాలినోడైతే వాడిని ఊరు కొడతాడు. మరి నీకెందుకు వాడు పొద్దుగూకులు వాడి గురించి మాట్లాడుకుంటావు? అంటే నువ్వేం పెద్ద పర్ఫెక్ట్ అయినట్టా? అప్పుడప్పుడు చాలా సార్లు ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏదేదో చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటది. ఈ నోటి నుంచి మాటలు కూడా రాకూడదు. అందుకని ఏమన్నాడు సామెతల గ్రంథంలో జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట? తక్కువగా మాట్లాడతాడంట. ఎందుకు? ఏందమ్మా? విస్తారమైన మాటలు ఎక్కువ మాట్లాడితే ఎవరో ఒకళ్ళ గురించి మాట్లాడతాం. నోరు ఊరకుండా గురించి మనకేముంటది మాటల ఊరి గురించి మాట్లాడాలి ఇంగా. నీ గురించి, నా గురించి పొద్దుగూకులు మాట్లాడుకోం గదా! అసలు నీ గురించి, నా గురించే మనం మాట్లాడుకోము. ఇంక అందరి గురించి మాట్లాడుకుంటాం పొద్దుగూకులు కావాలని చూడండి. ఇప్పుడు నేను, వెంకటేష్ కూర్చున్నామనుకో, మా ఇద్దరి గురించి తప్ప ఇంక అందరి గురించి మాట్లాడుకుంటాం. మేమిద్దరం పర్ఫెక్ట్ అన్నమాట. అంతే కదమ్మా! అవునా కాదా చెప్పండి? మనం చూడనుకో నేను పాట పాడేది లేకపోతే అమ్మాయి పాట పాడేది మేమిద్దరం పాడతాం అన్నట్టుగా. అల్లాం పాట పాడితే ఈ రాగం ఇట్ట తీసింది. ఈయన పాకం చెబుతుంటే ఇట్ట అన్నాడే. అల్లాం ప్రార్థనకొత్తది గానీ నిద్రపోద్ది. ఈళ్ళ గురించే మనం పర్ఫెక్ట్ అయినట్టు కదా! అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎదుటి వాళ్ళని ఒకప్పుడు అంటున్నామంటే మన మీదకొత్తది. వాళ్ళు మౌనంగా ఉంటది. వాళ్ళు మౌనంగా లేకపోతే వాళ్ళ కాడికే పోద్ది. అందుకని ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, దేవుడు పక్షపాతి కాడు. ఎవరైతే దేవునికి భయపడతాడో ఎట్టాటోడినైనా ఆయన అంగీకరిస్తాడంట. ఎట్టాటోడైనా వాడు ఎంత పనికిమాలినోడైనా దేవుడికి భయం ఉంటే వాడికి అంగీకరిస్తాడు. కావాలంటే మీరు చూడండి గమనించండి. కొంతమందికి చాలా తప్పులు చేసేవాళ్ళుంటారు. వాళ్ళు మాత్రం మందిరంలోనికొస్తే భయపడతారు. మనోళ్ళకి లెక్కుండదు. వాళ్ళకి లెక్కుంటది. వాళ్ళు భయపడతారు. నిజంగా తాగుబోతులైన లోపలికొచ్చిన తర్వాత ఒకటే భయం ఆళ్ళకు. నన్ను క్షమించు ప్రభు అంటారు. ఎందుకింత భయం ఆళ్ళకు? వాళ్ళకి దేవుడంటే భయముంది. ఇలాంటోళ్ళకి నేను అప్పుడప్పుడు చెప్తాను. మీరు భయపడొద్దు. వాళ్ళు ఏదో ఒక రోజు దేవుని సన్నిధిలో ఉంటారు. ఈళ్ళకు అన్నీ తెలుసు కూడా లెక్క లేకుండా ఉంటారు ఈళ్ళు మందిరాల్లో. అహంకారంతో ఉంటారు మందిరాల్లో. వాళ్ళకేమీ తెలియకపోయినా భయంతో ఉన్నారు. ఏమన్నారు? ఆయనకు భయపడు వారిని ఆయన నిజముగా ఆయన అంగీకరించును. ఆయనకు భయపడు వారినందరినీ ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు భయపడుతున్న ప్రతి వాడు ఏదో ఒక రోజు దేవుడి దగ్గరికి
వస్తాడు. ఎవరికి భయపడేవాడు? మరి దేవుడికి ఊరు భయపడరు తెలుసా? ఊరు భయపడరు చెప్పండమ్మా. ఊరు భయపడరు. హ్మ్. చెప్పమని తెలిస్తే చెప్పండి. ఊరు భయపడరు. ఆమేన్. దేవుడి కాడికొచ్చే వాళ్ళే భయపడరంట. లెక్క లేకుండా ఉంటారంట దేవుడు. తెలుసా? అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదో. బాగా తాగినోడు చెప్పులేసుకొని లోపలికి రాడు. ఆ చెప్పులు బయట ఇసిరిపోతాడు. ఈళ్ళు మాత్రము పొద్దుగూకులు ప్రార్థనలకు పోతుంటారు చూడు. ఈళ్ళు మాత్రము చెప్పులేసుకొని లోపల పడుకొని నిద్రపోతారు. ఏంది ఈళ్ళ లెక్కలేనితనం ఏందంటే ఈడనుకుంటున్నారు నేను కరెక్ట్ వాడు తప్పు అనుకున్నాడు. దేవుడు ఎవరికి ఇయ్యాల్సింది ఆళ్ళకు ఖచ్చితంగా ఇస్తాడు. నీకియ్యాల్సింది నీకు, నాకియ్యాల్సింది నాకు, వాళ్ళకియ్యాల్సింది వాళ్ళకి కరెక్ట్‌గా ప్రతి వాళ్ళ దగ్గర పెడతాడు. అందుకన్నాడు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనా యేసు ప్రభువు దగ్గరికి రావాలనుకుంటే మేము రాకూడదో అని ఫీల్ అవుతున్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనా నా దగ్గరికి రావచ్చు. నువ్వు ఎంత పనికి రానోడివైనా నా దగ్గరికి రావచ్చు. నువ్వెంత పాపాత్ముడివైనా నా దగ్గరికి రావచ్చు. నువ్వెంత చెడిపోయిన వాడివైనా నా దగ్గరికి రావచ్చు. నా దగ్గరకొస్తే నేను నిన్ను అంగీకరిస్తాను. ఆమేన్. ఆయన అంగీకరిస్తానన్నాడు. అయితే ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వారిని ఆయన ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాదు. కాబట్టి దినమున నీకు నాకు మనందరికి చెప్పిన మాట ఒక చిన్న మాట ఏందంటే, ఇది పెద్ద మాట కూడా కాదు చెప్పింది మీ అందరికి. చిన్న మాట ఏందంటే, మేము రాకూడదేమో అని భయపడుతున్నావేమో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభు దగ్గరకొస్తే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడు. ఇలాంటి కృప దేవుడు ఈ ప్రాంతానికి కూడా మనకు అనుగ్రహించును గాక.